జగన్ ప్రభుత్వానికి ఇలాంటి రూల్స్ పట్టవు. కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక ప్రక్రియలో మొదటి నుంచి అడ్డగోలుగా వ్యవహరించారు. ఎన్నికల కోడ్ రాకముందు నుంచే అస్మదీయులకు ఈ పోస్టులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సీఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదు. అవకాశం ఉన్నప్పుడే మనోళ్లను అందలం ఎక్కిద్దాం అన్న ఆలోచనతో హడావిడి చేశారు. నోటిఫికేషన్ ను సచివాలయానికి మాత్రమే పరిమితం చేశారు. సచివాలయంలోని హెచ్ఓడీలకు కూడా ఈ విషయం తెలియదు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకునేందుకు దాదాపు 45 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాలి. అయితే ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 7వ తేదీలోపు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కనీసం 30 రోజుల సమయం కూడా ఇవ్వలేదు. జీఏడీలో విధులు నిర్వహించే కొంతమంది అధికారుల ద్వారా వారికి తెలిసిన కొందరికి మాత్రమే నోటిఫికేషన్ విషయం తెలిసింది. దీంతో 49 మంది అధికారులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులోనూ గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారే అధికంగా ఉన్నారు. జీఏడీకి వచ్చిన దరఖాస్తులను అత్యంత క్షుణ్ణంగా పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్వీస్తో పాటు ఏ విభాగాల్లో విధులు నిర్వహించారు, ఏవైనా కేసులున్నాయా, విభాగాల్లో విచారణలు ఎదుర్కొంటున్నారా అన్న ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దరఖాస్తులన్నీ స్పష్టంగా స్క్రూటినీ చేసిన తర్వాత అభ్యర్థులకు సర్వీస్ ను బట్టి మార్కులు ఇవ్వాలి. అయితే ఈసారి ఈ నిబంధనలు ఏవీ పాటించలేదు. ఉన్నతాధికారుల ఒత్తిడితో జీఏడీ సిబ్బంది పూర్తి స్థాయిలో స్క్రూటినీ కూడా చేయలేదు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్న విషయాన్ని తేల్చకుండా ఉన్నతాధికారులు చెప్పిన పేర్లు జాబితాలో చేర్చేశారు. మరోవైపు ఒక్కో ఐఏఎస్ పోస్టుకు 5 పేర్లు యూపీఎస్సీకి సిఫార్సు చేయాలి. ప్రస్తుతం 2 పోస్టులు ఉన్నందున 10 మంది పేర్లు పంపాలి. ఉన్నతాధికారులు చెప్పిన 2-3 పేర్లతో పాటు గతంలో పంపించిన జాబితాలో ఉన్న పేర్లలో నుంచి 7 పేర్లు ఈ లిస్టులో కలిపేసి యూపీఎస్పీకి పంపించారు. కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టుల భర్తీ కోసం ఇంత అడ్డగోలు వ్యవహారాలు ఏ ప్రభుత్వం చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందు ప్రభుత్వం 2 కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టుల భర్తీకి ఆగమేఘాల మీద నోటిఫికేషన్ ఇవ్వడం, దానిని అత్యంత గోప్యంగా ఉంచడం, స్క్రూటినీ చేయకుండా లిస్టు సిద్ధం చేయడం అంతా హడావుడిగా జరిగిపోయింది. ఎన్నికల కోడ్ మార్చి 10వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని భావించారు. దీంతో ఆలోపు యూపీఎస్పీకి జాబితా పంపేందుకు వీలుగా ఉన్నతాధికారులు తెలివిగా మార్చి 7వ తేదీ వరకే దరఖాస్తులకు సమయం ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన కొంచెం ఆలస్యం చేయడంతో అధికారులకు కొంత సమయం కలిసొచ్చింది. మార్చి 8వ తేదీ శివరాత్రి, 9వ తేదీలో 9-10 తేదీలో 2వ శనివారం, ఆదివారం కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. 11వ తేదీ నుంచి జీఏడీ ఉద్యోగుల రోజువారీ పని ప్రారంభమైంది. 3 రోజుల వ్యవధిలో 10 మంది పేర్లు సిద్ధం చేశారు. మార్చి 15వ తేదీన యూపీఎస్పీకి జాబితా పంపించేశారు. మార్చి 18వ తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటికే 3 రోజుల ముందు నుంచే ఎన్నికల కోడ్ వచ్చేస్తుందని హడావిడి మొదలైంది. ఎన్నికల కోడ్ వచ్చేందుకు 2 రోజుల ముందు 10 మంది పేర్లతో కూడిన జాబితా సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. సీఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి అనుకున్నట్లుగానే ఎన్నికల కోడ్ రాకముందే జాబితాను యూపీఎస్సీకి పంపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక కోసం అధికారులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని కోరుతూ యూపీఎస్సీ చైర్మన్ కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే ఈ ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి యూపీఎస్సీకి లేఖ రాయడంపై ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితమైంది. దీన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు లేఖ రాశారు. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుంది. దానికంటే ముందే ఇంటర్వ్యూలు నిర్వహించాలని జవహర్ రెడ్డి యూపీఎస్పీని కోరారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం చట్టవిరుద్ధం. గతంలో కూడా ఇదే తరహా ఇంటర్వ్యూలు నిర్వహించి 2 అధికారులను ఐఏఎస్ కు ఎంపిక చేశారు. వారిద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి కార్యాలయంలో, మరొకరు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. తమ వారిని ఎంపిక చేయడంలో చూపించిన ఆశ్రిత పక్షపాతం ఇతర ఆశావాహులను, సాధారణ ప్రజానీకాన్ని నివ్వెరపరిచింది. ఇప్పుడు ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేసిన ప్యానెల్లో ఉన్న కొందరు అధికారుల వ్యవహార శైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. అయినా ఆ పేర్లనే యూపీఎస్సీకి పంపారు. ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వాయిదా వేయాలి. జూన్ 7న నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తేదీ కూడా మార్చాలి. కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూలను నిర్వహిస్తే ఆశావాహుల్లో నమ్మకం కలుగుతుంది అని చంద్రబాబు